ఇది మోడల్ క్వశ్చన్ పేపర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కొత్తగా యాడ్ అయినటువంటి అన్ని చాప్టర్స్ చెప్పడం జరిగింది. జనవరి 2 నుంచి ఈరోజు వరకు కూడా వాటి మీద ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే సేమ్ డిఎస్సిలో ఏ పదాలు అయితే వాడతారో ఆ పదాలను మాత్రమే ఆ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్స్ ప్రిపరేషన్ జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ అనేది అత్యంత కష్టమైన ప్రాసెస్. దానికి కష్టం ఒక్కటే సరిపోదు, తెలివితేటలు కూడా ఉండాలి, అనుభవం ఉండాలి. నా అనుభవము, అనేక నెట్ సెట్లు రాసిన అనుభవము, క్వాలిఫై అయిన తెలివితేటలు, నిజాయితీ, కమిట్మెంటు అన్నీ కలిస్తే ఒక అద్భుతమైన మెటీరియల్, అద్భుతమైన క్లాసులు, అద్భుతమైన క్వశ్చన్ పేపర్స్ రెడీ చేయగలిగాను. ఇది కూడా ఫుల్ టైం, ఏదో నేను స్కూల్కి వెళ్ళి లేకపోతే ఇంకొక పని చేసుకొని కోచింగ్ చెప్పడం కాకుండా పూర్తి స్థాయిలో డే అండ్ నైటు ఒక అత్యంత తెలివైన వ్యక్తి కష్టపడితే క్వశ్చన్ ఇప్పటికి కానీ ఒక కొలిక్కి రాలేదు. అవి మెటీరియల్ పరంగా కానీ, గ్రాండ్ టెస్టుల పరంగా కానీ, ప్రతి దాని మీద స్లిప్ టెస్టులు కానీ ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా అది ఏంటంటే వీటన్నీ పక్కన పెడితే టాలెంట్, తెలివితేటలు, హార్డ్ వర్క్ అనేది పక్కన పెడితే ఫస్ట్ నిజాయితీ అనేది ఒకటి అవసరం. మనం తీసుకుంటున్నటువంటి డబ్బులకి మనం ఇవ్వగలుగుతున్నామా, నిజంగా అంత న్యాయం చేయగలుగుతున్నామా, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. ఎంతవరకు కూడా ఏ ఒక్క కోచింగ్ సెంటరు కూడా పూర్తి స్థాయిలో మారినటువంటి సిలబస్తో కలుపుకొని ఒక్కసారి కంప్లీట్ చేశామా, ఇది అందరికీ వర్తిస్తుంది. అలాంటిది సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నాము, చెప్పిందే చెప్తున్నాము, పాడిన పాటే పాడుతున్నాం తప్ప ఈ కొత్త సిలబస్లు చెప్పడం కానీ, ఈ కొత్త సిలబస్ల మీద ఎగ్జామ్స్ పెట్టడం కానీ ఎక్కడా జరగట్లేదు. ఒకవేళ ఎక్కడైనా జరిగితే అక్కడికి వెళ్ళిపోండి, 100% మీకు జాబ్ వస్తుంది. ఆత్మవిమర్శ చేసుకోకుండా నాకు నేనే గొప్ప, మా సార్ చెప్పిన ఈ 30-40% గొప్ప అని ఏ సార్స్ని, ఏ కోచింగ్ సెంటర్ని మీరు నెత్తిన పెట్టుకోవద్దు. ఎవరైతే చెప్తున్నారో అక్కడ మనకు జీవితం ఉంది. జీవితాన్ని త్యాగం చేసి తిరిగి డబ్బులను కట్టి, వేలకు వేల డబ్బులను కట్టి వ్యక్తి పూజ చేయడం అనేది అది అజ్ఞానమైనటువంటి అజ్ఞానం. అది చదువుకోనిటువంటి లక్షణం. అది వ్యక్తి పూజ చేయొద్దు. కళ్ళు తెరిచి ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, ఈ మారినటువంటి సిలబస్ని ఎక్కడ చెప్తున్నారు, ఏదో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం కన్నా ప్రాక్టికల్గా చెప్తున్నారా లేదా, ఆన్లైన్ కంటెంట్ కూడా కంపేర్ చేయండి ఎంతెంత ఉంది అనేది, గత పోస్టులు కంపేర్ చేయండి. ఈ అద్భుతమైన అవకాశాన్ని చాలా 90% మందికి క్లారిటీ వచ్చింది. ఎక్కడ క్లాసులు అవుతున్నాయి, ఎవరు డీల్ చేయగలరు, ఏంటి పరిస్థితి అనేది. ఇంకా 10% మంది మార్పును అంగీకరించలేకపోతున్నారు. ఇప్పుడు మనం ఏం వెళ్తాంలే, ఎన్నాళ్ళు చదివాం, ఇక్కడే కంటిన్యూ అయిపోదాంలే, ఇటువంటి ఆలోచన పెట్టుకోకుండా ఇంకా సమయం ఉంది. ఒక 3-4 మంత్స్ మన చేతిలో ఉంది. మిరాకిల్స్ జరుగుతాయి. 3-4 మంత్స్ మనం చక్కగా క్రమశిక్షణగా ఇన్వాల్వ్ అయితే సబ్జెక్ట్లో పూర్తిగా జాబుకు దూరం అయిపోవడం కన్నా సరైన పద్ధతిలో వెళ్ళి ఆ జాబుకు దగ్గరగా వెళ్ళడము, జాబు సంపాదించడము, రోజుకి మన ప్రయత్నం వల్ల జాబుకు దగ్గర అవ్వాలి. లేదు ఇన్నాళ్ళు ఉన్నాం కదా ఇప్పుడు కూడా ఉండిపోతాము అని అనుకుంటే పూర్తిగా జాబుకు దూరమైనట్టే లెక్క. తెలంగాణలో ఏం జరిగింది అంటే 4-5 సంవత్సరాల నుంచి చదివిన వ్యక్తుల్ని దాటుకొని ఒక 50-60 రోజులు క్రమశిక్షణగా సిలబస్ని ఫాలో అవుతూ చదివిన వాళ్ళు జాబులు కొట్టారు. ఈరోజు మీకు ఎంతమంది చేత సాక్ష్యం ఇప్పించదలుచుకుంటే నేను అంతమంది చేత సాక్ష్యం ఇప్పించగలను. సిలబస్ ఫాలో అవ్వడం అనేది లేదు. చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. మనం చెప్పిన సబ్జెక్ట్నే చెప్పుకుంటూ, వచ్చిన సబ్జెక్ట్ని డీప్గా చెప్పుకుంటూ, రాని సబ్జెక్ట్ని పూర్తిగా వదిలేయడం అనేది తప్పు. అది నాకు వర్తిస్తుంది, ప్రతి ఒక్క టీచర్కి వర్తిస్తుంది. నేను ఆడే మాట ఫస్ట్ నాకే కదా వర్తించేది. సిలబస్లు కంప్లీట్ కాకుండా ఇన్కంప్లీట్ సిలబస్ని సంవత్సరాలు రూములు తీసుకొని చదివితే జాబు కాదు కదా, కట్ ఆఫ్ మార్కుకు 10 మార్కులు దూరంలో ఉండిపోతాము. ఇప్పుడున్న సబ్జెక్ట్ అంత కష్టమైన సబ్జెక్టు. గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి. నా దగ్గర ఉన్న పిల్లలు ఎవ్వరూ కూడా మ్యాక్సిమం కాంపిటీషన్ని తప్పించుకోవడం కోసం
ఇక్కడ జరుగుతున్న విషయాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చెప్పరు, అలా అని నెగిటివ్ చెప్పరు. వాళ్ళ వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకొని పోతారు. నేను కూడా ఎవరికి మీరు చెప్పొద్దనే అంట. కానీ గ్రౌండ్ లెవెల్లో నీకు దగ్గర స్నేహితుడిని, మంచి స్నేహితుడిని అడిగి తెలుసుకో ఏం జరుగుతుంది. నెక్స్ట్ పోస్టుల్లో మ్యాక్సిమం పోస్టులు క్లీన్ స్వీప్ చేయబోతున్నానా లేదా? తెలంగాణలో ఇంతకుముందు ఇలానే పలికాను నేను. ఇది నా స్థాయికి మించి మాటలు మాట్లాడాను, కానీ వాటిని నిజం చేశానా లేదా అనే రెండో కోణం కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అలానే ఆంధ్రాలో కూడా జరగబోతున్నటువంటి ఈ మెగా డిఎస్సి ఫిజికల్ ఎడ్యుకేషన్ పరంగా అయితే కాంపిటీషన్ లేదు. ఎందుకు కాంపిటీషన్ లేదు అని అంటున్నానంటే, ఈ మారినటువంటి సిలబస్ని ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా పూర్తి చేయడం అసాధ్యం. ఇప్పటికిప్పుడు కాదు, 1 year నుంచి చెప్తున్నాం అందరము కూడా. ఎవరమైనా కంప్లీట్ చేశామా? డిఎస్సి మోడల్లో ఎగ్జామ్స్ పెట్టగలుగుతున్నామా? ఏవేవో పిచ్చి పిచ్చి ప్రశ్నలు తయారు చేసేస్తున్నాం మన టీచర్ల గొప్పతనం కోసం, విద్యార్థులను కన్ఫ్యూజ్ చేయడం కోసం. కానీ నిజంగా డిఎస్సిలో రాబోతున్నటువంటి మోడల్ని, అందులో ఉపయోగిస్తున్నటువంటి పదాలని మన క్వశ్చన్ పేపర్లో ఉపయోగిస్తున్నామా? ఇలా ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న క్వశ్చన్ పేపరు ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇలా ప్రతి దానికి రిక్రియేషన్కి, వెల్నెస్కి, రీసెర్చ్కి, స్టాటిస్టిక్స్కి, కొత్తగా మారినటువంటి ప్రతి చాప్టర్కి కూడా మెటీరియల్ కన్నా ఎక్కువ ప్రశ్నలు. అమ్మా నేను ప్రామిస్ చేస్తున్నాను, మెటీరియల్లో ఉన్న వాక్యాల కన్నా ఎక్కువ ప్రశ్నల రూపంలో మీకు అందిస్తున్నాను. నా పిల్లలకి ఇంతవరకు అందించాను నేను. ఒక హిస్టరీ ఉందంటే 6-7 ఎగ్జామ్స్ పెట్టాను, ప్రతి ఎగ్జామ్లోనూ 25 మార్కులు. ఇలా ఒక్కొక్క చాప్టర్లో 200-300 బిట్లు సేమ్ డిఎస్సిలో వాడే టెర్మినాలజీతో ఇవ్వబోతున్న, ఏ కాన్సెప్ట్స్ మీద అయితే ఇవ్వబోతున్నారో ఆ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ తయారు చేసి, టెర్మినాలజీ అదే డిఎస్సిలానే ఉంటుంది, క్వశ్చన్ ఫార్మేషన్ కూడా డిఎస్సి లాగే ఉంటుంది. అంటే ఏ కాన్సెప్ట్ మీద అయితే ఎక్కువ స్కోప్ ఉంటుందో క్వశ్చన్ ఫార్మేషన్ అవ్వడానికి, దాన్ని ఇలా ప్రతి చాప్టర్ మీద ఎంతవరకు నేను ఎగ్జామ్స్ పెట్టానా లేదా, పెడతాను అనే మాట వేరు. అమ్మ నేను అది చేస్తాను ఇది చేస్తాను అనే వారి మాట మ్యాక్సిమం తప్పు అవుతుంది. ఇంతవరకు ఏం చేశాము అనేదే నిజం. గత సంవత్సర కాలంగా నేను ఏం చేశాను అనేదే ప్రామాణికం తప్ప, ఇదిగో ఈ 4 నెలలు నేను చాలా చేసేస్తాను అని చెప్పేవి దొంగ మాటలు అవుతాయి. ఇంతవరకు చెయ్యని వాడు ఇక ముందు కూడా చెయ్యలేడు. ఎందుకంటే ఇది ఇంకా కష్టకాలము, ఇంకా ఒత్తిడి కాలము. కాబట్టి ఇంతవరకు నేను ఎగ్జామ్స్ పెట్టానా లేదా, ప్రతి చాప్టర్ మీద పెద్ద ఫాంటుతో, పిల్లవాడు చదవడానికి కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒక పెద్ద ఫాంటుతో ఒక్కొక్క చాప్టర్ మీద 6-7 ఎగ్జామ్స్, ప్రతి ఎగ్జాము 25 నుంచి 30 మార్కులు, 30 ప్రశ్నలతో డిఎస్సిలో ఏ విధంగా అయితే అడగబోతున్నారో అదే విధంగా, ఏదో గొప్పలకు పోకుండా, విద్యార్థులను కన్ఫ్యూజ్ చేయకుండా, నేల విడిచి సాము అంటాం. అంటే మన సొంత ప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదోవ పట్టించడం. ఇలా ఫైనల్గా నిజాయితీ అండి. మనం విద్యార్థి యొక్క బెనిఫిట్ చూడాలి. క్వశ్చన్ పేపర్స్ పరంగా కానీ, క్లాసుల్లో చెప్పేటప్పుడు కానీ అనవసరంగా గొప్పల కోసం మనకు వచ్చింది ఏదో వచ్చింది రాంది చెప్పేయకుండా అవసరం మేరకు చెప్పుకుంటూ వెళ్తే అప్పటికి అది కంప్లీట్ చేయడమే అసాధ్యం. ఈ డెప్త్ అనేవాళ్ళు ఎవరైనా సరే ఇంతవరకు ఒక్కసారైనా క్లాసులు కంప్లీట్ చేశారా? నేను ఇచ్చిన షార్ట్ నోట్స్ కన్నా ఒక్క పాయింట్ అయినా ఎక్కువ ఉంటే ఆ రోజే కోచింగ్ మానేస్తాను. నేను డెప్త్ అని బయటికి చెప్పను, అంతే. నేను చెప్పేది చాలా డెప్త్, నోట్స్ డెప్త్. అయితే ప్రతిదీ కూడా డిఎస్సికి అనుకూలంగా ఉండేటట్టు ఈ డెప్త్ని ప్లాన్ చేసుకుంటా. ఏదో నెట్టో సెట్లో బిట్లు తీసేయడము, లేకపోతే పిల్లలకి కష్టమైన బిట్లు ఇస్తే మనకు పేరు వస్తుందనో ఒక మూఢనమ్మకంతోనో చేయకుండా స్పెసిఫిసిటీ అంటాం. డిఎస్సిలో ఏదైతే రాబోతుందో దాన్నే మనం ఇక్కడ ప్రతి చాప్టర్ మీద ఒక రీసెర్చ్ చేసి మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం. క్లాసులో సుదీర్ఘంగానే చెప్పాను, ఎగ్జామ్స్ కూడా చాలా సుదీర్ఘంగానే పెట్టాను, ఎంతో ఖర్చు పెట్టాను. ఇదంతా కూడా రేపు ఎగ్జామ్లో కనిపిస్తుంది, రిజల్ట్ కనిపిస్తుంది. తెలంగాణలో కూడా ఇదే చెప్పాను, రిజల్ట్ తీసుకొచ్చాను. ఇక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడైనా సరే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది,
ఈ ఒత్తిడితో కూడుకున్నటువంటి ఈ సిలబస్ని ఏదో నేనేదో డిఫరెంట్గా డెసిషన్ తీసుకున్నానని ఎక్కడెక్కడో చిన్న చిన్న కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా స్టాండర్డ్ కోచింగ్ సెంటర్స్ని ఇప్పుడున్నటువంటి ఈ సిలబస్ని డీల్ చేయగలిగే వారిని ఎంచుకొని 4 months ఎఫెక్ట్ పెడితే జాబ్ చాలా ఈజీ. కాంపిటీషన్ ఎంత ఉంది అంటే 3 పోస్టులకి 2, అంటే 1:1.5 టైపు. మనం సొంతంగా ఎన్నో తప్పిదాలు చేస్తే తప్ప మన పోస్టు పక్క వాళ్ళు తీసుకోలేరు. ఎందుకంటున్నాను కాంపిటీషన్ తక్కువ అని అంటే, రేపొద్దున మీరే చూస్తారు కట్ ఆఫ్ మార్కులు ఎంత తక్కువగా ఉంటాయో. ఇప్పుడేమో మనము చాలా ఊహించుకుంటాం సబ్జెక్ట్ కంప్లీట్ చేయలేదు. ఒక్కరం కూడా సబ్జెక్ట్ ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. బట్ మేము మాట్లాడతాం డెప్త్ అని. సబ్జెక్ట్ కంప్లీట్ చేయడమే అసాధ్యం రా బాబు అని ప్రాక్టికల్గా మాట్లాడితే అది అర్థం కాని వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రాక్టికాలిటీ గొప్పది అన్నిటికన్నా. థియరిటికల్గా మనం 100 మాట్లాడతాం, కానీ ప్రాక్టికల్గా ఏం చేస్తున్నాం అనేది ముఖ్యమైన విషయం. ఇలా ఇప్పటికిప్పుడు టోటల్ సిలబస్ని అష్టదిగ్బంధనం అంటే యువతల క్లాస్ చెప్పటంలో కానీ, మెటీరియల్ తయారు చేయడంలో కానీ, క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడంలో కానీ, రేపు డిఎస్సిలో రాబోతున్నటువంటి బిట్స్ని ఎక్స్పెక్ట్ చేయడంలో కానీ, ప్రతి కోణంలోనూ నాకున్న అనుభవంతో లాక్ చేసేసాను. చాలా ప్రశాంతంగా పాఠాలు చెప్పుకొని ఎగ్జామ్స్ పెట్టుకుంటే 1:1.5 కాంపిటీషన్. 1:2 అని కూడా నేను అనట్లా. ఎందుకంటే మనకున్న పోస్టులకి 4,000 మంది కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వరు. ఆ సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళలో ఎన్ని కోచింగ్ సెంటర్లు పూర్తిగా కంప్లీట్ చేస్తాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కాబట్టి నా వరకు నా దగ్గర ఉన్న విద్యార్థులకి 1:1 కాంపిటీషనే. నువ్వు చదవకుండా చేజేతులారా పాడు చేసుకుంటే తప్ప నీ దగ్గర ఉన్నటువంటి జాబు రాకుండా పోదు. ఇది ఫైనల్ బ్యాచ్. ఎవరైనా రాదలుచుకుంటే, ఆల్రెడీ స్ట్రెంగ్త్ ఉన్నారు నాకు, ఎవరైనా రాదలుచుకుంటే ఈ February 1st వీక్లో రండి. 1st నుంచి మళ్ళీ క్లాసులు అవుతున్నాయి. ఇంతవరకు కొత్త చాప్టర్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు అయిపోయిన కొత్త చాప్టర్సు సిలబస్ ప్రకారము మళ్ళీ చివరిలో చెప్పడం జరుగుతుంది. మళ్ళీ 1st నుంచి ఈ February 1st వీక్లో ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు కొత్తగా రాబోతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి బ్యాచ్లో కలుస్తారు. అలానే మీరు వెనకపడేది ఏమీ లేదు. సిలబస్ అయితే మళ్ళీ 1st నుంచే చెప్పడం జరుగుతుంది. బయట రూములు తీసుకునే వాళ్ళు ఒక 2 days లేట్గా వచ్చినా పర్లేదు, కానీ ఈ వీక్లో ఏదైనా సరే హాస్టల్లో రూమ్స్ కావాలంటే ఆల్రెడీ టైట్ అయిపోయాయి. నాకు తెలియదు ఒక్క 20-30 సీట్స్ కన్నా ఎక్కువ లేవు హాస్టల్లో అయితే మాత్రం. క్లాస్ రూమ్లో కూర్చోడానికి బయట రూమ్స్ తీసుకుని క్లాస్ రూమ్లో కూర్చుంటామంటే అది కూడా లిమిటెడే. ముందర ఎంతమంది వస్తే అంతమందిని తీసుకునే విధానం ఉండదు. ఒక జిల్లాకి ఎన్ని పోస్టులో ఆ పోస్టుల మీద ఒక 10-15 మందిని ఎక్కువ మందిని తీసుకుంటాం. ఎందుకంటే 1:1.5 కాంపిటీషన్ కోసం నా దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే కాంపిటీషను. నాకున్న సామర్థ్యాలకి, నేను పడిన కష్టానికి నాకు నేనుగా క్లెయిమ్ చేసుకుంటున్న విషయం. అది రేపొద్దున నేను నిరూపించుకోగలుగుతానా లేదా అనేది ఈ పెద్దలు లేకపోతే మీలాంటి వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సిందే. బట్ క్లెయిమ్ చేసుకోవడంలో ఏ తప్పు లేదు. నాకు ఆ సమర్థత ఉంది. అంత కష్టపడ్డాము. మెటీరియల్ పరంగా ఉన్న పరంగా ఇప్పుడు నా దగ్గర ఉన్న దాంట్లో 40% కూడా రీచ్ అయ్యే వాళ్ళు లేరు. దాన్ని ఎవరైనా నిరూపించదలుచుకుంటే ఉన్న పరంగా నా కోచింగ్ సెంటర్ను వాళ్ళని విలీనం చేసేస్తా. ఎందుకంటే ప్రాక్టికల్గా అది ఎంత కష్టమో నాకు తెలుసు. ఇప్పుడున్నటువంటి సిలబస్ని కంప్లీట్ చేయడం కానీ, మెటీరియల్ రెడీ చేయడం కానీ, క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం కానీ, తెలివైన విద్యార్థులు వ్యక్తి పూజ చేయకుండా ప్రాక్టికల్గా ఆలోచించి మీ చేజేతులారా ఉన్న జాబునైతే పోగొట్టుకోకుండా ప్లాన్ చేసుకోండి. ఈ వీక్లో ఇదే లాస్ట్ బ్యాచ్ అవుతుంది. ఈ వీక్లో వస్తేనే కంప్లీట్ చేయడానికి మీరు అర్హులవుతారు. ఎగ్జామ్కి ప్రశాంతంగా వెళ్ళి జాబ్ కొట్టడానికి శక్తి సామర్థ్యాలు సమయము సరిపోతుంది. ఇంతకు మించి లేట్ చేస్తే కాంపిటీషన్లో పూర్తిగా వెనకపడినట్టే లెక్క.